రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బస్ డిపో ముద్ద విద్యార్థినులు ధర్నాకు దిగారు. చదువుల కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న విద్యార్థినుల పట్ల కండక్టర్ పరుషంగా ప్రవర్తిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. షాద్నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సు నడుస్తోంది. ఇదే బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థినులు చదువు కోసం షాద్నగర్ ప్రాంతానికి వస్తుంటారు. అయితే విద్యార్థినుల పట్ల రాములు అనే బస్ కండక్టర్ పరుషంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ ఉంటారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ అప్డేట్ లేకపోయినా బ్యాగ్లో నుండి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమైన బండబూతులు తిట్టి మధ్యలోనే బస్సును ఆపి దింపేస్తున్నాడని వాపోయారు. దీంతో ఇవాళ సంగం గ్రామానికి వచ్చిన బస్సులోనే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు షాద్నగర్ బస్ డిపో వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. విద్యార్థినుల పట్ల అసభ్య పదజాలంతో ఇబ్బందులు గురి చేస్తున్న బస్ కండక్టర్ రాములపై చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్కు ఫిర్యాదు చేశారు. పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా మాకు కూడా ఇప్పుడే చెప్పేశారు. నా పేరు సమరి, నేను 10th క్లాస్ చదువుతున్నా. సంఘం నుంచి వెల్జేళ్ళకి వస్తే ఆ అంకుల్ రోజు తిడతారు. ఆధార్ కార్డ్ చిన్న ఉన్నాయి, బస్సులకి వెళ్ళి దింపేస్తుండే. ఏంటి నువ్వు చదువుకోనికే పోతున్నావా, గాడులు గాయలకే పోతున్నావా అని చెప్తుండు. మధ్యలో బస్సు ఆపుతుండు. తండ దగ్గర బస్సు ఆపి అందరినీ తిడుతుండు. అందరు ఏడుస్తుండ్రు పిల్లలందరూ. నేను 9వ తరగతి చదువుతున్నాను. అందరూ బస్సులో వెళ్తుంటే చిన్నప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయకుంటే ఆయననేమో మీరు గాడులుగా అయినా కూతురా, బలంగా అయినా కూతురా, ఏంటి మీరు చదువుకొని కూతురా అని చెప్తుండు. అయితే మీకు గాడిది ముండా మీకు తెలియలేదా మీరు ఏమని బస్సులోకి వెళ్ళి మధ్యలో దింపేస్తుండు. మధ్యలో దింపేస్తుండు. ముందనేమో డ్రైవర్ ఏమో ఎంకలకి వెళ్ళి నమ్మ కింద పడతారని ముందు ఎంకలు పంపిస్తే మీరు బాయ్స్కి ఎందుకు పోతారు, మీరు ఆడోళ్ళ మగోళ్ళ అని ఎంకలకి మళ్ళీ మమ్మల్ని చెప్తాడు. సంగం ఊరికెళ్ళే బస్సు కండక్టరు పిల్లల్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతున్నట్టు పిల్లలు వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నాము. ఇప్పుడు మా దృష్టికి కూడా ఇప్పుడే వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. పేరెంట్స్తో కూడా మాట్లాడితే వాళ్ళకు కూడా ఈ రోజే చెప్పారని చెప్తున్నారు. సో వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నాము. ఫర్దర్గా ఆ కండక్టర్ని పిలిపించి అసలు జరిగిన విషయం తెలుసుకొని ఎంక్వైరీ చేస్తాము. ఒకవేళ నిజంగా అలా మాట్లాడితే కనుక అది కనుక అలా ప్రవర్తిస్తే కండక్టర్ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము. సంఘం